ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్. మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్. ఈ క్రమంలోనే మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశారు జగన్. అసలు ఈమె ఎవరు అనే చర్చలు జరుగుతున్నాయి. మరి ఆమె బ్యాక్గ్రౌండేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ, ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేశారు. 2024లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఢీకొట్టే ఈ మురుగుడు లావణ్య ఎవరా, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటా అనే విషయాలపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మురుగుడు లావణ్య విషయానికి వస్తే ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు. ఇక కాండ్రు కమలకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1987లో వైఎస్సార్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు. ఈమె రాజకీయాలకు కొత్త. అయితే ఈమె మామ రాజకీయాల్లో తలపండినవారు. మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. లావణ్య తల్లి ఎవరో కాదు, కాండ్రు కమల. మాజీ మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్, ఎమ్మెల్యే, టీడీపీ బోర్డు సభ్యురాలుగా గతంలో పనిచేశారు. లావణ్య మహిళా వీవర్స్ కమ్యూనిటీకి చెందింది. మంగళగిరి నియోజకవర్గంలో లావణ్య ద్వారా వీవర్స్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా రాబట్టుకోవచ్చని, మామ ద్వారా వచ్చే ఓట్లు కూడా తన గెలుపుకు కారణమవుతాయనడంలో సందేహం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మొత్తం పోలైన ఓట్లలో 45.47% ఓట్లతో విజయం సాధించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారా లోకేష్కు 42.14% ఓట్లు, సిపిఐకి చెందిన ముప్పాల నాగేశ్వరరావుకు 4% ఓట్లు సాధించారు. 1952 నుండి ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 6 సార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. వామపక్షాలు 4 సార్లు, టీడీపీ 2 సార్లు, అంటే 1983, 1985లో తిరిగి గెలిచింది. వైసీపీ 2 సార్లు, అంటే 2014, 2019లో గెలిచింది. జనతా పార్టీ 1 సారి గెలిచింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమితో చంద్రబాబు వారసుడు అన్న ట్యాగ్ ఉంటే ప్రజలు ఓటు వెయ్యరని లోకేష్కి అర్థమైందని చాలామంది అప్పట్లో అనుకున్నారు. మంగళగిరిలో అభ్యర్థుల విషయంలో జగన్ చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. తొలుత ఆర్కేను తొలగించి చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు. దీంతో గంజి సైతం అందరినీ కలుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. సామాజిక వర్గ బలం కూడా తోడై గంజి ఎలాగైనా గెలుస్తారని వైసీపీ నేతలు భావించారు. అయితే తర్వాత జరిపిన సర్వేల్లో లోకేష్ను గంజి చిరంజీవి తట్టుకోలేరని తేలడంతో మళ్లీ అభ్యర్థిని మార్చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మురుగుడు లావణ్య పేరును మంగళగిరి సమన్వయకర్తగా ప్రకటించారు. రాజకీయాలకు లావణ్య కొత్త. అయితే రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి రావటంతో లావణ్య వేగంగా ప్రజల్లో మద్దతు సాధిస్తుందని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురైన లావణ్యకు స్థానిక శ్రేణులు సహకరిస్తే లోకేష్ను ఓడించవచ్చని వైసీపీ ముఖ్యనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వైపు నేనున్నాను అంటున్న లోకేష్ను లావణ్య టీం ఎంతవరకు అడ్డుకుంటుందన్న చర్చ వైసీపీలో ఆఫ్ ద టాక్గా నడుస్తోంది. జగన్ చేస్తున్న ఈ ప్రయోగం వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందిన బలహీన వర్గాల నుంచి తనకు బలమైన ఓటు బ్యాంకు ఏర్పడిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. బలహీన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ తాను అనుసరిస్తున్న సామాజిక న్యాయ వ్యూహానికి ఆ వర్గాల వారి నుంచి బాగా మద్దతు లభించే విధంగా ప్రజల్లో పేరు ఉన్న అభ్యర్థులను జగన్ ఎంచుకుంటున్నారు.